ఓహో. ఇమ్మ వస్తుంది. కరెక్టే కరెక్టే. అప్పుడు కిమ్ ఇమ్మ. వస్తుంది. ఓహో, ఇంత ప్రాసెస్ ఉందా దీంట్లోని. ఇప్పుడు మనం ఇది పెట్టుకుంటాం వ్యస్. బిఎస్ అండి. కిమ్కి. అప్పుడు ఈ కిమహ కహతో కిమ్ స్థానంలో కా వస్తుంది. కిమహ కహ తోటి కిమ్ స్థానంలో కా కా వచ్చింది. ఆదేశం. ఓకే. కా బిఎస్. కా వ్యస్. బహువచన జల్యత్తో ఏకారాదేశం అండి. కకారానికి కాకి ఏకారాదేశం. అదంత అంగానికి ఏకారాదేశం అండి. అప్పుడు కేభ్యస్. కేభ్యః. అయిపోయింది. ఇప్పుడేమో వ్యస్తకి ఫస్ట్ ఆది ఉదాత్తం ఉంటుంది, తర్వాత అనుదాత్తం సుఖితతో అనుదాత్తం వచ్చేస్తుంది. సావేకాచ తృతీయ దాంతో ఉదాత్తం ప్రాప్తం అవుతుందండి పిఎస్ కి. తర్వాత ఈ సూత్రం నిషేధిస్తుంది. నిషేధించాక అనుదాత్తం సుఖితతో అనుదాత్తం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు కేభ్యాలోని భకారాత్రవర్తి యకారాత్రవర్తి అకారానికే అనుదాత్తం ఉంటుంది. అనుదాత్తం అండి. కేకేమో ఉదాత్తం ఉంది. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః స్వరితాదేశం వస్తుంది. ధన్యవాద మహోదయ. ఈ సూత్రంలోనే తర్వాత రూపసిద్ధులు చూద్దామండి. 6-1-176 సూత్రం. న గోష్వన్ సావవర్ణ రాడంగ కృంగ కృత్యః. 6-1-176 మహోదయ. 176. న గోష్వన్ సావవర్ణ రాడంగ కృంగ కృత్యః. ఇది సూత్రం అండి. వీటి కంటే పరంగా ఏదైతే ఉదాత్తం చెప్తున్నారో ఆ ఉదాత్తాన్ని ఈ సూత్రం నిషేధిస్తోంది. ఈ శబ్దాలు ఉన్నప్పుడు లేదా ఈ ధాతువులు ఉన్నప్పుడు చెప్పినటువంటి స్వర కార్యాలని ఈ సూత్రం నిషేధిస్తుంది. దీనిలో తర్వాత తేషాం రూపం ఉందండి. తేషాంలో మనకి ఇక్కడ తద్ ప్రాతిపదికం అండి. మహోదయ, ఇక్కడ తేభ్య అది కూడా రూపం కాదా? ద్యుమ్నం అంటే అది దీంతో వచ్చేస్తుందా తేభ్య అన్నది? కొంతమంది వచ్చింది కదా ఆల్రెడీ. వచ్చింది కదా మహోదయ. క్షమితాం వచ్చాను, చూశాను. అమ్మా చాలా అయిపోయిందమ్మా. లేదండి, ఇప్పుడే మొదలు పెట్టాం. అమ్మ కొంచెం ఎన్ని లైన్లు వదిలిపెట్టాలమ్మా? అసలు ఏం వదిలిపెట్టక్కర్లేదండి, ఇప్పుడే మొదలు పెడుతుంది. తేషాం రూపం అండి. తేషాం అమ్మా, తేషాం తద్ ప్రాతిపదికం అండి. ఏమా తత్ ప్రాతిపదికం. ఓకే అమ్మా. దీనికి షష్ఠి బహువచన వివక్షలో ఆం ప్రత్యయం అండి. తద్ ఆం. త్యదాదీనామః 7-2-102 అండి. 7-2-102. త్యదాదీనామః. అవునండి. ఈ సూత్రంలో ఏంటంటే త్యదాది గణములో ఉన్న శబ్దాలకు అకారాదేశం అండి. ఇప్పుడు తద్దులో దకార స్థానంలో అకారాదేశం అండి. అలోంత్యస్య అనే నియమం చేత అంతిమ వర్ణ స్థానంలో అకారాదేశం వస్తుంది. అప్పుడు తద్దులో అకారాదేశం అని అన్నారమ్మ. తద్దులో అకారాదేశం. తద్దు త్యదాది అంగం అండి. దానికి అకారాదేశము. అకారాదేశం ఎక్కడ రావాలి అంటే అలోంత్యస్య అనే నియమం చేత మనకి అనే సూత్రం చేత అంతిమ అల్లు స్థానంలో రావాలండి. ఈ తద్దులో అంతిమ అల్లు అకారము కదండి. స్థానంలో అకారం వస్తుంది. అప్పుడు తా స్థానంలో ఆ పెట్టుకోవాలి మనం. అద్దయింది. తా స్థానంలో ఆ పెట్టకూడదండి. తకార స్థానంలో అంతిమ అల్లు స్థానములో. అయితే తా ఆ పెట్టుకోవాలి. దా పోతుంది. దా పోదు మేడం. ఆ దా స్థానంలోనే అకారాదేశం వస్తుంది. ఓకే. అప్పుడు తద్దున్నప్పుడు ఆ తద్దులో తకారం అలాగే ఉంటుందండి. తకార అకారాలు అలాగే ఉంటాయి. దకార స్థానంలో ఆ వచ్చిందండి.
తా ఆ దానికంటే పరంగా ఆమ్ ప్రత్యయం. ఓకే అమ్మా, ఇప్పుడు ఆమ్. ఓకే ఓకే. తర్వాత అతో గుణే 6 అతో. 1 94 అతో గుణే. ఈ 6 సూత్రం 1 94 మహోదయ. నీరజ గారు గకార స్థానంలో దాంట్లో అకారం వస్తుంది కదమ్మా. అవును మహోదయ, అంతే. విద్యుత్ స్థానంలో అలోంచేస్య అనే సూత్రం చేత అంతిమ వర్ణ స్థానంలోనే వస్తుంది. ఇప్పుడు అలోన్ అంతిమ చేస్తే అల్ల తర్వాత స్థానం. 94 సూత్రం ఏంటమ్మా? అతో గుణే మహోదయ. అతో అతో గుణే గుణే 694 అండి. 694. ఈ సూత్రంతో అపదాంత ఆకారానికి గుణవర్ణము పరంగా ఉన్నప్పుడు పూర్వ పదాల స్థానంలో పరరూపం ఏకాదేశం అవుతుంది. ఇక్కడ తకారాలలో ఆకారం ఉంది కదండి, అది అపదాంత ఆకారము. దానికంటే పరంగా ఇప్పుడు మనకి ఆదేశంగా వచ్చినటువంటి ఆకారం ఉంది కదండి, అది అవునండి. గుణవర్ణము. కాబట్టి పరరూపం ఏకాదేశం అయితే తా ఆమ్ అని ఉంటుందండి. తా ఆమ్. ఇక్కడ మనకి ఆమి సర్వనామ్న సుక్ట్. అమ్మా ఆమి సర్వనామ్న సుక్ట్ అండి సూత్రం. సర్వనామ్న సుక్ట్. తుట్. ఓకే అమ్మా. 7:1:52 అండి. 7:1:52. ఓకే అమ్మా. ఈ సూత్రంతో సర్వనామ శబ్దాలు పరంగా ఉన్న ఆమ్కి సుక్ట్ ఆగమం అండి. ఇది సర్వనామం అని ఎలా చెప్తాము అంటే దీనికి సర్వాదీని సర్వనామాని. ఈ సూత్రంతో సర్వనామ సంజ్ఞ ఉందండి. ఇది 1:1:26 అండి సూత్ర సంఖ్య. సర్వాదీని సర్వనామాని. ఈ సూత్రంతో సర్వనామ సంజ్ఞ ఉందండి. కాబట్టి ఆమి సర్వనామ్న సుట్ అనే సూత్రం చేత మనకి సుట్టాగమం వస్తుందండి ఆమ్కి. అప్పుడు తా సుట్టు ఆమ్. తా సుట్టు సుట్టుకి అనుబంధ లోపం చేసుకుంటే హలంత సకారం ఉంటుందండి. తా ఉస్ ఆమ్. తర్వాత తా సామ్ అండి. ఇది సుట్టు ప్రత్యయం తాలూకు అవయవమే కాబట్టి దాన్ని కూడా ప్రత్యయంలో కలిపేసుకుంటామండి. అప్పుడు తా సామ్ అవుతుంది. ఇది ఇప్పుడు బహువచనం కాబట్టి బహువచనే జల్యేత్. ఈ సూత్రం చేత 7:3:103 అండి. బహువచనాల్లో జల్లు పరంగా ఉన్నప్పుడు ఏకారాదేశం వస్తుందండి. అకారాంత అంగానికి ఏకారాదేశం. అప్పుడు అకారాల స్థానంలో తకారంలో ఉన్న అకార స్థానంలో ఏకారం వచ్చేస్తుందండి. అప్పుడు తే సామ్ అవుతుందండి. తే సామ్. దీనికి ఆదేశ ప్రత్యయో 8:3:59 అండి. ఆదేశ ప్రత్యయో 8:3:59 అండి. ఈ సూత్రం ఏం చెప్తుందంటే ఇన్ను మరియు కవర్గలకు పరంగా ఉన్న ఆదేశ లేదా ప్రత్యయ సకారాలకి షకారాదేశం మూర్ధన్యాదేశం చేస్తుందండి. ఇప్పుడు తేషాం అవుతుందండి. అవునండి. ఇక్కడ ఆదేశ మరియు ప్రత్యయ సకారాలకు. అవునండి. ఆదేశ సకారం ఉన్న ప్రత్యయ సకారం ఉన్న మూర్ధన్యాదేశం అవుతుంది. ఓకే. అప్పుడు తేషాం అనే రూపం వస్తుందండి మనకి. ఈ తేషాంలో ఈ తద్దు శబ్దంలో ముందు సకారోత్తర అకారానికి ఉదాత్తం ఉందండి. అందుకని తేకు కూడా ఉదాత్తం వస్తుంది. తర్వాత ఈ ఆం ప్రత్యయానికి మనకి తేకు ఉదాత్తం వస్తుంది. తేకి ఉదాత్తం వస్తుంది కదా మహోదయ. తర్వాత ప్రత్యయ స్వరం అండి ఆమ్కి. ఆమ్కి సా కలుపుకుంటే సామ్ వచ్చింది కదండి. అవునండి. ఆది ఉదాత్త అనే సూత్రం చేత మనకి ఆది ఉదాత్తం ప్రాప్తమవుతుండగా దాన్ని బాధిస్తూ సుప్రత్యయం కాబట్టి అనుదాత్తో సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం వస్తుందండి.
దాన్ని కూడా బాధిస్తూ సుప్లితం అండి. మహోదయ అనుదాత్తం సుప్లితవా? అవునండి, దాన్ని కూడా బాధిస్తూ మనకి సావేకాచ తృతీయాది విభక్తి. ఈ సూత్రం చేత ఒకసారి సూత్రం ఏకాచ చెప్తాం. సావేకాచ తృతీయాదిర్ విభక్తి అండి. 6/163. ఎంతమ్మా? ఆగండి మహోదయ, 6/162 మహోదయ. 6/162 సావేకాచ తృతీయాదిర్ విభక్తి. తృతీయాది విభక్తి. 6/162 162. 162. అవునండి. ఈ సూత్రంతో మనకి ఏకాచ అయినటువంటి ప్రాతిపదిక కంటే పరంగా ఉన్న తృతీయాది విభక్తికి ఉదాత్తం ప్రాప్తమవుతుందండి. దాన్ని కూడా నిషేధిస్తూ మన ప్రకృతి సూత్రం దాన్ని నిషేధిస్తుందండి. నా గోష్వన్ సావవర్ణ రా డంగ్ కృంగ్ కృత్య. ఈ సూత్రం ఏం చెప్పిందండి? గో శబ్దానికి కానీ శ్వన్న శబ్దానికి కానీ సావవర్ణ అంటే సుపరంగా ఉన్నప్పుడు ఏదైతే అవర్ణాంత అంగం ఉందో అది కానీ, రాడ్ కానీ, అంగ కానీ, కృంగు కానీ, కృద్దు కానీ, వీటి కంటే పరంగా ఏవైతే స్వరకార్యం చెప్పామో అది రాదు. కాబట్టి ఇక్కడ సావేకాచ తృతీయాది విభక్తితో మనం చెప్పిన ఉదాత్తాన్ని ఈ సూత్రం నిషేధిస్తే మనకి మామూలుగా అనుదాత్తం సుప్పితం అనే సూత్రం చేత అనుదాత్తం వచ్చేస్తుందండి. షాంలోని షకారోత్తర దీర్ఘ ఆకారానికి అనుదాత్తం వచ్చేస్తుంది. అంటే దీర్ఘ ఆకారానికి ఇప్పుడు అనుదాత్తం వస్తుంది. అనుదాత్తం. ఇప్పుడు తేకేమో ఉదాత్తం ఉంది కదండి, ఉదాత్తానికి పరంగా అనుదాత్తం ఉంది కాబట్టి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః. 8/4/65 అండి. 8/4/68 అండి. 65 మహోదయ. 65. ఈ సూత్రంతో మనకి ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితాదేశం వస్తుందండి. అంటే ఇప్పుడు షకారోత్తర ఆకారానికి స్వరితం వస్తుంది. స్వరితం వస్తుందండి. అప్పుడు ఉదాత్తము స్వరితము వస్తాయండి తేషాంలో. తేషాములు అంతే. ఇప్పుడు ఇది 8/4/65 సూత్రం ఏమా అను దాత్తో సుప్పితం. ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః అండి. ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితాదేశం. ఇక్కడ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ అవర్ణాలండి. అవర్ణాన్ని సుపరంగా ఉన్నప్పుడు అవర్ణాంత అంగాల గురించి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ సూత్రానికి ముందు మీరు ఏం చెప్పారు? ఇక్కడ ఇది అనుదాత్తాత్ ఏదో సూత్రం చెప్పారు కదా ఒకటి. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః అండి. అది కరెక్ట్. దానికంటే ముందమ్మా, దానికంటే ముందు అనుదాత్తో సుప్పితోతో అనుదాత్తం అండి. అదేనమ్మా. అది మన మామూలు ఉత్సర్గ సూత్రమే కదండి. అవునండి. దాంతో ఇంకా అనుదాత్తం వచ్చేస్తుంది. రాసుకున్నానమ్మా, అందువల్ల నాకు అదే మహోదయ, అపవాద సూత్రాన్ని నిషేధించడం వల్ల ఉత్సర్గ సూత్రంతో మనకి మళ్ళీ అనుదాత్తమే వస్తుంది. అపవాదాలు 1, 2, 3 ఈ 4 సూత్రాలు అపవాదం. అవునండి. ఈ అపవాద సూత్రాలను చేసినందువల్ల ఇప్పుడు అనుదాత్త సుప్పిత సూత్రం ప్రకారము అనుదాత్తం అవుతుంది. అనుదాత్తం అయిన తర్వాత తేషాం అంటే ఇప్పుడు తేషాం అంటే ఇప్పుడు దీనికి హల్లు కాబట్టి సంబంధం లేదు, రూపసిద్ధి ఇలా అయింది. అంతేనమ్మా, అర్థమైందమ్మా. ధన్యవాదాలు. ఇప్పుడు మనము గోష్వన్న సావవర్ణ ఇక్కడ వరకు చూసామండి ఈ సూత్రం. తర్వాత రాడ్ ఉదాహరణలు ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ రాడ్ 2 వస్తాయండి. ఒక్క నిమిషం అమ్మా. గోభ్యాం తర్వాత తేషాం అన్న తర్వాత
ఇప్పుడు గోష్వ ఏమేమి చదువుకున్నామమ్మా? గోష్వ, గో ష్వన్న సావవర్ణ ఇక్కడ వరకు ఓకే, చదువుకున్నాం. గో స్వర్ణ సావవర్ణ, ఓకే అమ్మ. రాట్ సావవర్ణ. ఇప్పుడు రాడ్ అండి. రాడ్ లో రాడ్ రెండు అండి, రెండు వస్తాయి. ఓకే అమ్మ. అందు చేసుకున్నప్పుడు రాడ్ మహోదయ రాడ్ 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 2 రూపాలు ఉంటాయండి దానికి. రాడ్ రాడ్ 2 రూపాలు ఉంటాయి. రాడ్ దీనిలో రాడ్. రాజా పరమరాజే ఈ 2 రూపాలు ఇచ్చారు. రాజా పరమరాజే, రాజా పరమ రాజే, ఈ 2 ఇచ్చారండి. అవునండి. ఇక్కడ మనకి ఈ రాడ్ ఎలా వస్తాయి ముందు చూద్దాం. ఫస్ట్ ఇది, తర్వాత రెండోదేమో రాజు పరమరాజే. అవునండి. అంటే ముందు ఈ రాజు ప్రాతిపదికంతో మనము ప్రథమ విభక్తి ఏకవచనంలో సూ తెచ్చుకున్నప్పుడు రాడ్ అనే రూపాలు వస్తాయండి. తర్వాత రాజాలో తృతీయ ఏకవచనం అండి. తృతీయ విభక్తి ఏకవచన ప్రత్యయం పెట్టుకున్నప్పుడు రాజా వస్తుంది. అమ్మ ఇప్పుడు రాడ్ సమాసం రాడ్ ప్రాతిపదికం కదమ్మా? కాదండి, ముందు ప్రాతిపదికం తయారు చేయాలండి. రాజ్ వస్తుంది ప్రాతిపదికము. రాజ్, రాజ్కి సుప్రత్యయం పెట్టుకున్నప్పుడు రాడ్ వస్తాయి. ఓకే. రాజు రాజ్ ప్రాతిపదికం. మహోదయ చెప్పండి. రాజు ప్రాతిపదికం అమ్మా. రాజురు ధాతువండి ముందు. రాజురు ధాతువండి. ఓకే. దీనికి భూవాదయో ధాతవ 1, 3, 1 అండి. ఈ సూత్రంతో ధాతు సంజ్ఞ. అనుబంధ లోపాలు చేసుకుంటే రాజ్ ఉంటుంది. రాజ్. భూవాదయో ధాతవ. అనుబంధ లోపం చేసుకున్నాక రాజ్ ఉంటుందండి. రాజు ఉంటుంది. దీనికి ధాతో 6, 1, 156. ఈ సూత్రంతో అంతోదాత్తం అండి. అంటే రకారోత్తర ఆకారానికి ఉదాత్తం వస్తుందండి. రకారోత్తర ఆకారానికి ఉదాత్తం వస్తుంది. తర్వాత క్విప్చ సూత్రం. అమ్మా రాకారోత్తర ఆకారం కదమ్మా? రకారోత్తర దీర్ఘ రకారోత్తర అండి. రకారోత్తర ఆకారమే కదా. ఓకే. రకారోత్తర దీర్ఘ ఆకారానికి ఉదాత్తం. ఉదాత్తం అండి. క్విప్చ సూత్రం అండి. 3, 2, 76. 3, 2, 76 కిప్చ అండి. క్విప్చ అండి, అవును. క్విప్చ. ఈ సూత్రం ఏంటంటే అన్ని ధాతువులతో కూడా క్విప్ ప్రత్యయం వస్తుంది. రాజు క్విప్ అండి. రాజు క్విప్. క్విప్ పిచ్ క్విప్ కి సర్వాపహారీ లోపం అయిపోతుంది. అంటే పకారానికేమో హలంతము, కకారానికేమో లషక్వతత్తితే, ఈ వకారోత్తర ఇకారానికేమో ఉపదేశ. అప్పుడు ఈ మిగులుతుంది కదమ్మా. ఆ ఇకారానికి కూడా ఉపదేశ అజనునాసికతో ఇత్సంజ్ఞకం ఉందండి. తర్వాత తస్య లోపహతో వీటి 3కి లోపం అయిపోతే హలంత వకారం మిగులుతుందండి. అమ్మా క్విప్ కదమ్మా? క్విప్ కదా? క్విప్పే అండి. ఆ క్విప్ లో లషక్వతద్దితే 1, హలంత్యం 1, ఉపదేశే 1, వకారం మిగిలింది కదమ్మా ఉవ్వు అని. మిగిలిందండి. ముందు వీటితో ఇత్సంజ్ఞ అయ్యి లోపం అవుతాయండి తస్య లోప. అంటే వేరే ఏదో ఉంది కదండి, వేరే సూత్రం ఉంది కదా. వేరే సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటండి అది? వేరపృక్తస్య అండి. వకారానికి ముందు అపృక్త ఏకాల్ ప్రత్యయ అనే సూత్రం చేత అపృక్త సంజ్ఞ పెట్టుకోవాలండి. అపృక్త సంజ్ఞ పెట్టుకున్నాక వేరపృక్తస్య అనే సూత్రం చేత అపృక్త వకారానికి లోపం. అపృక్త వకారానికి లోపం. అలా ఆ ప్రత్యయానికి సర్వభారీ లోపం అయిపోతుంది. అవునండి. అప్పుడు రాజ్ ఒకటే ఉంటుంది. అంటే ఇంతకు ముందు చెప్పారు కదమ్మా వేరే అపృక్తస్య అనే దానికంటే ముందు ఏదో చెప్పారు మీరు. అపృక్త సంజ్ఞ పెట్టుకోవాలండి వకారానికి.
వకారానికి ఏకాల్ అప్రుక్త సంజ్ఞ. ప్రత్యయ సూత్రం ఆ. అండి. అప్రుక్త సంజ్ఞ ఏకాల్ ప్రత్యయ. సూత్రం అండి. అవునండి, ఏకాల్ ప్రత్యయానికి అప్రుక్త సంజ్ఞ అండి. అప్రుక్త ఏకాల్ ప్రత్యయ. ప్రత్యయ అంతే అండి. ఇప్పుడు ఈ రాజ్ అనే ప్రాతిపదికం వచ్చిందండి. రాజు అనేది వచ్చిందండి. ఈ రాజ్ అనే ప్రాతిపదికతో మనం సుప్రత్యయం తెచ్చుకున్నప్పుడు రాట్ రాడ్ అనే 2 రూపాలు వస్తాయండి. రాడ్ అనేది 2 రూపాలు వస్తాయి. ఈ రాజుతో మనము సుప్రత్యయం పెట్టుకున్నామండి. ముందు అనుబంధ లోపం చేసుకున్నాం అనుకోండి, రాజు రాజు సుప్రత్యయం తెచ్చుకున్నాం కాబట్టి రాజు. దీనికి అప్రుక్త ఏకాల్ ప్రత్యయ అనే సూత్రం చేత ఈ సకారానికి అప్రుక్త సంజ్ఞ. సకారానికి అండి? అవునండి. అంటే అప్రుక్త సంజ్ఞ. హల్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య పృక్తం హల్. హలంతానికి బలంగా ఉన్న అప్రుక్త సకారానికి లోపము. అంటే ఏమన్నారంటే హల్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య పృక్తం హల్. సూత్రం నంబర్ ఏమని చెప్పగలరమ్మా? 6166 అండి. అలాగేనమ్మా. ఈ సకారానికి లోపము. అవునండి. అప్పుడు సకారం మహోదయ ఇప్పుడు రాజు ఉందమ్మా. దీనికి వ్రశ్చ భ్రశ్చ వ్రశ్చ భ్రశ్చ. చాలా పెద్ద సూత్రం కదమ్మా. వ్రశ్చ భ్రశ్చ వ్రశ్చ భ్రశ్చ. సూత్రం నంబర్ చెప్పమ్మా, నేను తర్వాత రాసుకుంటాను. 8236 మహోదయ. 8236. వ్రశ్చ భ్రశ్చ మృజ రాజ. వ్రశ్చ భ్రశ్చ సృజ మృజ యజ యజ రాజ భ్రాజ రాజ భ్రాజ రాజ శశాంశః శశాంశః శశాంశః. ఇదేం చెప్తుంది ఏంటండి? వ్రశ్చ ధాతువు, భ్రశ్చ ధాతువు, సృజ ధాతువు, మృజ, యజ, రాజ, భ్రాజ, ఈ వీటికి, అలాగే ఛ మహాప్రాణ చకారానికి, తాళవ్య శకారము, వీటి యొక్క అంత్యాలకి మూర్ధన్య ఆదేశం వస్తుందండి. మూర్ధన్య ఆదేశం వస్తుంది. మూర్ధన్య శకారం వస్తుంది. అంటే జకారం ఉంది కదమ్మా ఇక్కడ. ఆ జకార స్థానంలో శకారం వచ్చేస్తుంది. అంటే రాష్ అవుతుంది. అప్పుడు రాష్ అవుతుందండి. దీనికి జలాం జశోంతే. జశోంతే 8239 అండి. 8239. ఈ సూత్రం చేత మనకి పదాంతములో ఉన్న జల్లులకు జష్ ఆదేశం అండి. అంటే ఇక్కడ షకార స్థానంలో మనకి డక్ వస్తుంది. అంటే షకార అంటే రాడ్ అవుతుంది. అప్పుడు రాడ్ అవుతుందండి. అవునమ్మా. తర్వాత వావసానే. వావసానే 8456 అండి. 8456. ఈ సూత్రం చేత వికల్పంగా చర్త్వం అండి. వికల్పంగా చర్త్వం, చర్వర్ణాలు వస్తాయి. చర్త్వం. చర్త్వం, చర్వర్ణాలు వికల్పంగా వచ్చినప్పుడు రాట్ అవుతుందండి. ఓహో, వికల్పంగా రాట్ ఒకసారి రాడ్ ఒకసారి అవుతుంది. చర్వర్ణం రానప్పుడు రాడ్. అంటే వావసానేతో వికల్పంగా చర్వర్ణాలు వచ్చినప్పుడు రాట్ అవుతుంది, ఇది రానప్పుడేమో రాడ్ అవుతుంది. అంతే. అలాగేనమ్మా. మరి ఇది ఈ స్వరాలు ఏంటమ్మా వాటితో సేమేనా? దీనికి స్వరం మామూలుగా మనకి రాజు ధాతువులో రా ఉంది కదా మహోదయ. రాది ఎలాగో ఉదాత్తం అన్నారు కదా. ఈ సుప్రత్యయం లోపం అయిపోయింది కదా మహోదయ, కాబట్టి దీనికి స్వరం ఏమి ఉండదు. అందుకే మనకి ఇది ఎగ్జాంపుల్ లో ఇవ్వలేదు. కాబట్టి ఇది స్వరాలు లేవు దీనికి. స్వరం లేకపోవడం అంటే అదే మహోదయ, ఇంకా ధాతు స్వరంతో ఆది ఉదాత్తమే ఉంటుంది అంతే.
అంటే అప్పుడు అంటే ఇన్ఫాక్ట్ స్వరం అనేది లేదు దీనికి. ఆ స్వరం అనేది లేదనకూడదు మహోదయ. ఇప్పుడు రకారోత్తర ఆకారానికి ఉదాత్తం ఉందండి. ఉదాత్తం ఉంది కాబట్టి ఉదాత్తం ఒకటే ఉన్నట్టు లెక్క. అదొకటే ఉందండి. ఇంకేమీ స్వరవర్ణాలు లేవు కదా మహోదయ. ఒకటే ఉంది అంటే కదా. ఒకటే ఉదాత్త స్వరవర్ణం మాత్రమే ఉంది. అసలు ఇంకా అలాగే స్వరవర్ణం ఉంటే మనం స్వరం పెట్టుకుంటాం. లేదు కదండి. ఇప్పుడు లేదు కాబట్టి రకారంలో ఉండే రకోత్తర రకారానికి ఉదాత్తం అలాగే ఉదాత్తం కంటిన్యూ అవుతుంది. అంతే మహోదయ. అదొక్కటే ఉంటుంది స్వరం. అలాగండి అయిందమ్మా అలాగే తెలిసింది. అది అంటే ఇది అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్ లో ఇవ్వలేదండి. కాకపోతే ఇక్కడ మనకి సూత్రంలో రాడ్ అని ఇచ్చారు కాబట్టి నేను చెప్పాను అంతే. అంటే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ అంటే సూత్రంలో అది రాడ్ ఎలా వచ్చింది అనేది దాని గురించి చెప్తాను. మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ రాజా అనేది ఇచ్చారండి మనకి ఉదాహరణలో. అంటే ఇప్పుడు నెక్స్ట్ దండి. అవును మహోదయ. నెక్స్ట్ రూపసిద్ధి రాజా ఇచ్చారండి. రాజా ఇచ్చారు. దీనికి కూడా రాజ్ అనేది ప్రాతిపదిక. రాజా అంటే దీర్ఘం. రాజ్ మహోదయ ప్రాతిపదికము. రాజు ప్రాతిపదికం. దీనిలో రకారోత్తర ఆకారానికి మనకి ఉదాత్తం ఉంది మహోదయ. రకారోత్తర ఆకారానికి ఉదాత్తం ఉంది, ఆది ఉదాత్తం. దానికంటే పరంగా తృతీయ విభక్తి ఏకవచన వివక్షలో టా ప్రత్యయం తెచ్చుకున్నాం. తృతీయ విభక్తి ఏకవచనం అంటే టా. అప్పుడు అనుబంధ అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. రాజు రాజు ఆ. దీనికి మనకి ఆకి అంటే ఈ టా ప్రత్యయానికి ఆద్యుదాత్త అనే సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా అనుదాత్తో సుప్పితో అనే సూత్రము సుప్రత్యయం కాబట్టి అనుదాత్తం చేస్తుందండి. తర్వాత దాన్ని బాధిస్తూ సావేకాచ తృతీయాదిర్ విభక్తి. ఏకాచైన ప్రాతిపదిక కంటే పరంగా ఉన్న తృతీయాది విభక్తులకి ఉదాత్తం ప్రాప్తమవుతుంది. తర్వాత మన ప్రకృత సూత్రం సావేకాచ తృతీయాదిర్ విభక్తి. అవునండి. సావేకాచ ఇదివరకు చెప్పాను మహోదయ. ఇదివరకు చెప్పాను అనుకోండి సూత్రం. చెప్పాను మహోదయ. 6-1-162. 6-1-162. ఇది సావేకాచ తృతీయాది విభక్తి. ఇప్పుడు ఆద్యుదాత్త అన్నారు కదా. ఇప్పుడు ఆద్యుదాత్తంతో ఇప్పుడు రకారోత్తర రకారానికి ఉదాత్తం అయింది ఇదివరకే. ఇప్పుడు ఆద్యుదాత్త అంటే ఇప్పుడు ఇంకా మరి ఈ సూత్రం ఏంటమ్మా, దీని ప్రయోజనం ఏంటి? ఆద్యుదాత్త అనే సూత్రం ప్రత్యయం రాగానే దానికి ఆది ఉదాత్తం చేస్తుందండి. అది దాని డ్యూటీ. చేశాక అనుదాత్తో సుప్పితో ఏం చెప్తుంది? కానీ పిత్తైన ప్రత్యయాలు కానీ ఉన్నప్పుడు, సుప్రత్యయాలు కానీ లేదా పకారం ఇత్తైన ప్రత్యయం కానీ ఉన్నప్పుడు అనుదాత్తం చేస్తాను అని చెప్పిందండి. అంటే ఇప్పుడు మనకు అకారం అనుదాత్తం అవుతుందమ్మా. అనుదాత్తం అవుతుంది. అంటే ఈ ఆద్యుదాత్త వచ్చే ఉదాత్తాన్ని బాధించి ఇక్కడ అనుదాత్తం ప్రాప్తమైంది. అంటే ఇప్పుడు జకారం తర్వాత ఉన్న అకారానికి అది అనుదాత్తం అవుతుంది. అనుదాత్తం ప్రాప్తం అవుతుంది. అంటే రా అనేది ఉదాత్తము, జకారం ఓకే, అకారం వచ్చేసేసి అనుదాత్తం. టాలో ఆగుంది కదా దేంట్లోనమ్మా? టకారంలో అనుబంధ లోపం చేసుకున్నాక ఆ వస్తుంది కదా మహోదయ. ఆ వచ్చింది కదా. ఆలో ఉండే ఈ అకారానికి అనుదాత్తం. ఈ ఆకారానికి ఇప్పుడు మనం స్వరం చెప్పుకుంటున్నాం మహోదయ. స్వరం అనుదాత్తం చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఆద్యుదాత్త మనకి ఆది ఉదాత్తం వస్తుందండి. ఏ ప్రత్యయమైనా సరే రాగానే ఆద్యుదాత్తం వస్తుందండి. దాన్ని బాధిస్తూ ఇదేమంది సుప్రత్యయం కాబట్టి అనుదాత్తం చేస్తాను అంటుంది. అనుదాత్తో సుప్పిత వచ్చి అనుదాత్తం సుప్పిత వచ్చేసేసి అది అనుదాత్తం చేస్తానంటుంది. ఇప్పుడు సావేకాచ తృతీయాదిర్ విభక్తి అని దాన్ని బాధిస్తూ ఇంకో సూత్రం ఉంది. ఇదేం చెప్తుంది? ఏకాచైన ప్రాతిపదిక కంటే పరంగా ఉన్న తృతీయాది విభక్తులకు ఉదాత్తం. ఇప్పుడు ఇక్కడ రాజులో ఏకాచ్ ప్రాతిపదికము, దీనికంటే పరంగా తృతీయ విభక్తి ఉంది కదండి. అవునండి. కాబట్టి దీనికి మళ్ళీ ఉదాత్తం ప్రాప్తం చేస్తుందండి. ఆ సూత్రం ఏంటమ్మా దీనికి? ఇది ఉదాత్తం ఏ సూత్రం?
సావేకాచ తృతీయాదిర్ విభక్తి అండి. తృతీయార్ విభక్తి అంటే ఇది మళ్ళా ఈ సూత్రం వస్తుంది. అమ్మ ఇదేం చెప్పిందంటే ఏకాచ ప్రాతిపదికకు పరములో ఉన్నటువంటి తృతీయ విభక్తికి ఉదాత్తం చేస్తాను అని. తృతీయ విభక్తి కాదండి, తృతీయాది విభక్తి అంటే తృతీయ నుంచి మొదలుకొని సప్తమి విభక్తి వరకు ఓహో, ఏ ప్రత్యయాలు ఉన్నాయో అన్ని. ఓకే అమ్మ. అంటే ఇప్పుడు ఈ అకారం ఉదాత్తం అయిపోతుంది. ఉదాత్తం అవుతూ ఉంటే మన ప్రకృతి సూత్రం దాన్ని నిషేధించింది. అంటే ఇప్పుడు ఉదాత్తం అవుతూ ఉంటే ప్రకృతి సూత్రం ఏం చెప్పింది? నా గోష్వన్ సావవర్ణ రాడం కృత్య. ఈ సూత్రం ఏం చెప్పిందండి? గో ష్వన్ సావవర్ణ రాడ్ అంగ్ కృంగ్ కృద్ వీటి కంటే పరంగా ఏదైతే చెప్పామో ఆ స్వరం రాదు. అంటే అప్పుడు అలాగే అనుదాత్తం ఉంటుందమ్మా అని నిషేధించింది కదా మహోదయ. ఇది ఉదాత్తాన్ని నిషేధించేసింది. అవునవును. నిషేధించినప్పుడు మనకు ఉత్సర్గ సూత్రం ఏంటి? అనుదాత్తో సుప్పితో. అనుదాత్తో సుప్పితో ప్రకారం మనకు అనుదాత్తమే ఉంటుంది. వచ్చేస్తుంది. ఓహో. అప్పుడు యాకి అనుదాత్తం వచ్చింది. రాజు వర్ణ సమ్మేళనం చేసుకుంటే రాజా అయింది. ఇందులో రాజు యా అంటారేంటమ్మా? ఎకారం ఎక్కడి నుంచి వచ్చింది? మహోదయ రాజు రాజు అంటే ఆకారానికి ఇప్పుడు అనుదాత్తం వచ్చింది. అవునండి, రాజు అంటే నిషేధించింది కాబట్టి అంతకు ముందున్న పొజిషనే రెస్టోర్ అయింది. అవునండి. అలా అమ్మా. ఇప్పుడు ఉదాత్తము అనుదాత్తము వచ్చాయి. అవునండి. తర్వాత ఈ ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత అనే సూత్రం చేత స్వరిత ఆదేశం అవుతుంది. ఓహో, దీనికి ఉదాత్త అనుదాత్త స్వరిత అనేది ఈ అకారానికి స్వరితం వచ్చిందండి. అంతే మహోదయ, స్వరితం. అంటే ఇప్పుడు రాజాలో రకారోత్తర దీర్ఘ ఆకారానికి ఉదాత్తం అండి. జకారోత్తర అకారానికి ఉదాత్తం ఇది స్వరితం వచ్చింది. అవునండి. ఇప్పుడు అర్థమైందమ్మా. ఇక్కడ పరమరాజే అండి, ఇక్కడ సమాసం అండి. మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం కదండి, పరమశున, అలాగే పరమరాజే. ఇక్కడ పరమహచ తత్ రాజాచ. పరమరాజా నెక్స్ట్ రూపం అండి. అవునండి, పరమరాజ చతుర్థి విభక్తిలో పరమరాజే వస్తుంది. పరమరాజ చతుర్థి విభక్తిలో పరమరాజే రాజే ఇలా వస్తుంది. ఇక్కడ పరమ సు రాజ సు అండి. రాజసు పరమసు రాజసు ఇలా తీసుకుంటే సాన్ మహత్ పరమోత్తమోత్కృష్టా పూజ్యమానై సూత్రం అండి. సన్మహత్ పరమోత్తమోత్కృష్టా పూజ్యమానై 2:1:60 అండి. 2:1:65 అండి. 60 మహోదయ. 2:1:60. ఈ సూత్రంతో తత్పురుష సమాసం అండి. తర్వాత కృత్తద్ధిత సమాసాశ్చ. పురుష సమాసం. కృత్తద్ధిత సమాసాశ్చ ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ సుపో ధాతు ప్రాతిపదికయో సుప్లుక్. సుపో ధాతు ప్రాతిపదికయో సుపులుకు. అప్పుడు పరమరాజు ఉంటుందండి. అప్పుడు పరమరాజు
దీనికి దురుకైంది కాబట్టి సమాసస్య 6-1-217 అండి. 217 సమాసస్య. ఈ సూత్రంతో సమస్త పదానికి అంతోదాత్తం అండి. ఇప్పుడు సమస్త పదానికి అంతోదాత్తం అంత్యోదాత్తం అంటే రకారోత్తర ఆకారానికి ఉదాత్తం. ఇప్పుడు రకారోత్తర ఆకారానికి ఉదాత్తం వస్తుందండి. ఉదాత్తం అవుతుంది. తర్వాత అనుదాత్తం పదమేకవచనంతో మిగిలినవన్నీ అనుదాత్తాలు అవుతాయండి. అంటే ఇప్పుడు పరమాలో అకారాలన్నిటికీ అనుదాత్తం వస్తుంది. ఇప్పుడు పరమాలో అన్ని హ్రస్వాకారాలకి అనుదాత్తం వచ్చేస్తుంది. 3 పకారంలో అనుదాత్తాలు ఉన్న అకారానికి తర్వాత ఈ మకారంలో ఉన్న అకారానికి అనుదాత్తాలు అవుతాయమ్మా. పకార అకారానికి, రేఫోత్తర అకారానికి, మకారోత్తర అకారానికి ఈ మూడిట్లకి అనుదాత్తం వస్తుందండి. రకారోత్తర దీర్ఘ ఆకారానికి మాత్రం ఉదాత్తం ఉంటుంది. దీర్ఘాకారం దేనికి ఉంటుందమ్మా? ఉదాత్తం అండి. రాజుల ఆకారం ఉంది కదా, రాజుల ఆకారానికి ఉదాత్తం అయింది. ఉదాత్తము. ఆ ముందు 3 అనుదాత్తం అవుతాయి. అంటే ఇప్పుడు 3 ఏంటమ్మా? పకారము, పకారంలో ఉండే అకారం అండి. రేఫోత్తర అకారము, రేఫోత్తర అకారము, మకారోత్తర అకారం, మకారోత్తర అకారం. ఈ 3 అనుదాత్తం అండి. ఇప్పుడు పరమరాజు ఉంది. దీనికంటే ఇది ప్రాతిపదికం అండి. దీనికంటే పరంగా ఏ ప్రత్యయం అండి చతుర్థి ఏకవచనంలో. ప్రాతిపదికము చతుర్థి ఏకవచనం. చతుర్థి ఏకవచనంలో ఏ ప్రత్యయం అనుబంధ లోపం చేసుకుంటే ఏ ఉంటుంది. ఏ ఉంటుంది. ఈ ఏకి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుందండి. దాన్ని బాధిస్తూ అనుదాత్త సుప్పితవుతో అనుదాత్తం ప్రాప్తం అవుతుంది. అప్పుడు పరమరాజే అవుతుంది కదమ్మా. అవునండి. పరమరాజేలో ఈ ఏకారానికి అంటే జకారోత్తర ఏకారానికి ఆద్యుదాత్తశ్చతో ఆది ఉదాత్తం ప్రాప్తం అవుతుంది మహోదయ. దాన్ని బాధిస్తూ అనుదాత్త సుప్పితో అనుదాత్తం చేస్తానంటుంది మహోదయ. తర్వాత ఇంకో సూత్రం వచ్చింది మహోదయ. అప్పుడు ఆద్యుదాత్త తర్వాత అనుదాత్త సుప్పితో మహోదయ. అనుదాత్తౌ సుప్పితౌ తర్వాత అంతోదాత్తాదుత్తర పదాత్ అన్యతరస్యాం అనిత్య సమాసే. సూత్రం నంబర్ ఏమని చెప్తారు అది? 6-1-163 మహోదయ. 6-1-163. ఏంటండి చెప్పండి. అంతోదాత్తాదుత్తర పదాత్ అన్యతరస్యాం అనిత్య సమాసే అండి. 6-1-163 అండి. దీని అర్థం చూడండి మహోదయ. నిత్యాధికారే యః సమాసః విహితః అనిత్యాధికారే సమాసః విదితః తస్మాద్ అన్యతరస్యాం యదుత్తర పదం అంతోదాత్తం ఏకాచ్ తతః పరా తృతీయాది విభక్తి వికల్పేన ఉదాత్తో భవతి. ఈ సూత్రం ఏం చేస్తుందండి? అంతోదాత్తం ఉండాలట, అది నిత్యాధికారంలో లేని సమాసం అయి ఉండాలి. అప్పుడు ఆ ఉత్తర పదము ఏకాచైన ఉత్తర పదం అయి ఉండాలి. ఏకాచు అంతోదాత్తమైన ఉత్తర పదం ఉండాలి, అనిత్య సమాసం అయి ఉండాలి. దానికంటే పరంగా ఉన్న తృతీయాది విభక్తులకి ఇక్కడ వికల్పంగా ఉదాత్తం చెప్తుంది. ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వదు అని చెప్తుంది. కానీ ఆ వికల్పాన్ని మొత్తానికి మన ప్రకృతి సూత్రం వచ్చి నిషేధించింది.
అంటే ఇప్పుడు ఇది ప్రకృతి సూత్రం మనకు నిషేధం చెబుతుంది. నిషేధించింది. ఈ రాడ్ శబ్దం ఉన్నప్పుడు దాన్ని నిషేధించింది. కాబట్టి మనకి అంటే ఇప్పుడు 6 1 166 అమ్మా, 63 6 1 163 ఈ సూత్రంతో ప్రాప్తమవుతున్నటువంటి ఉదాత్తాన్ని నిషేధించిందండి. ప్రకృతి సూత్రం సూత్రం నిషేధించింది. కాబట్టి అనుదాత్త సుప్తితో ఈ ఏకి అనుదాత్తం వచ్చేస్తుందండి. అంటే ఏకు అనుదాత్తం వస్తుంది. ఇప్పుడు పరమరాజేలో 3 అంటే అనుదాత్తాలు ఒకటి అంటే 3 అనుదాత్తాలు. ఉదాత్తము అనుదాత్తమే తర్వాత ఉదాత్తము అనుదాత్తం స్వరం. ఈ అనుదాత్తానికి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః అనే సూత్రం చేత స్వరితాదేశం ఇప్పుడు మళ్ళా ఇది ఇక్కడ ఏకారానికి స్వరితం అవుతుందండి. అంతే. ఒక్కసారి ఈ సూత్రం చెప్పండి అమ్మా. ఏకారానికి ఇది ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః అండి. ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః. అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరితాదేశం వస్తుంది. అలాగే మా పరమరాజేలో నాకు మధ్యలో నెట్టిపోయిందమ్మా. పా రా మా అనుదాత్తాలు, రాకుదాత్తము జేకే స్వరితం అంతే కదమ్మా. అంతే అండి. అలాగే. సరే అండి, అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలండి. శ్రీరామ జయ రామ జయ జయ. జై శ్రీరామ్.